ఆర్ఎంపీలో తెలిసి తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సముద్రలింగపూర్ తుర్కాష్ కాలనీకి చెందిన మహిళ మరణానికి కారణమైన ఆర్ఎంపీ జడ్జర్ దేవేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని సిరిసిల్ల డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తుర్కాష్ కాలనీకి చెందిన మహమ్మద్ కాసిం అనే మహిళకు గురువారం రోజున జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ జడ్జర్ దేవేందర్ వద్దకు వెళ్లగా ఆర్ఎంపీ దేవేందర్ కాసిమ్ని పరిశీలించి ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇవ్వగా మరుసటి రోజు జ్వరం తగ్గపోయేసరికి మరలా దేవేందర్ వద్దకు తీసుకుని వెళ్ళగా కాసింబికి గ్లూకోజులు పెట్టగా కాసింబి స్పృహ కోల్పోగా వెంటనే బంధువులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం రోజున మరణించిందని డాక్టర్లు తెలిపారు. తన భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆర్ఎంపీ దేవేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. వైద్యం వికటించి చనిపోయింది. ఆమె సముద్రలింగాపూర్కు చెందిన వ్యక్తి. అయితే వాళ్ళు ఒక ఆర్ఎంపీ దగ్గరికి జడ్జిల్ల దేవేందర్ అనే ఆర్ఎంపీ తిమ్మాపూర్ ఎల్లారెడ్డిపేట మండలం దగ్గరికి తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యం లేక చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు లాస్ట్ మినిట్లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు, అప్పటికి చనిపోయింది. దీనిపైన జడ్జిల్ల దేవేందర్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది 304 Part 2 అంటే నెగ్లిజెన్స్, ప్రస్తుతం BNS లో 105 సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయన నెగ్లిజెన్స్ వల్లనే 30 years మహిళ చనిపోయినట్లు తెలుస్తుంది. ఆర్ఎంపీ దేవేందర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయింది. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. అయితే ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా మీకు ఏదైనా వైద్యం అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న దగ్గరికి వెళ్తే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈయనను DMHO సిరిసిల్ల వారు అతని యొక్క క్లినిక్ను సీజ్ చేయడం జరిగింది.